రాజులా బ్రతికే ప్రతి కొడుకు జీవితం వెనుక సిపాయిలా శ్రమించిన తండ్రి ఖచ్చితంగా ఉంటాడు. ఏం కొటేషన్ బాయ్, వా నైస్. I love this quotation, man. I'm in so love with this quotation. Super, bro. Yeah. మనం మన పేరెంట్స్తో కొట్లాడుతుంటాం, కానీ వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ వల్లనే మనం ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. అండ్ నైస్ నైస్ కొటేషన్. యాక్చువల్లీ ఆ సెకండ్ లైన్ ఏదైతుందో, థర్డ్ లైన్, సిపాయిలా శ్రమించిన తండ్రి ఖచ్చితంగా ఉంటాడు అనేది ఏమైందంటే, వన్స్ ఇది ఒక 10 years కింద స్టోరీ అనుకుంటా. నేను మా నాన్నని ఒక బ్యాట్ అడిగిన, క్రికెట్ బ్యాట్. యూస్ టు బీ పూర్, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటుండే. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు కొంచెం బెటర్. సో బ్యాట్ అడిగితే ఆ బ్యాట్ అమౌంట్ సేవ్ చేయడానికి మా నాన్న ఏం చేశారంటే, బైక్లో పెట్రోల్ కొట్టించే అమౌంట్ని సేవ్ చేసి, అప్పట్లో మాకు స్కూటీ ఉంటుండే, ఆ స్కూటీ అమౌంట్ని సేవ్ చేసి హీ గాట్ మీ ఎ బ్యాట్. ఎప్పుడు ఇది సకలజన్లో సమ్మే టైంలో అనుకుంటా. అది కోర్ మెమొరీ నాకు. చాలా బాగుంది కొటేషన్, నైస్ కొటేషన్. ఇట్లాంటివి విన్నప్పుడు కొన్నిసార్లు ఫీల్స్ వెరీ గుడ్ టు feel blessed to have parents like them. And nice, actually very good man. ఎన్నెన్నో కొటేషన్లు ఉన్నాయి, కానీ దిస్ కొటేషన్ విల్ బీ ఇన్ ది టాప్. సూపర్. ఏంటంటే, మీరు కొట్లాడండి మీ పేరెంట్స్తోనే, కానీ వాళ్ళ పైన పగ తీర్చుకోవాలి ఇట్లాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు చేసిన సాక్రిఫైస్ వల్లనే ఇప్పుడు ఉన్నారు మీరు. నా పేరెంట్సే కాదు, అందరి పేరెంట్స్ సాక్రిఫైసెస్ చేసింటారు. సరే, మీరు తగ్గండి కొన్నిసార్లు. ఏముంది, ఇప్పుడు వెళ్ళి ఒక సారీ చెప్పండి. మీరు కొట్లాడితే నిజంగానే మీ పేరెంట్స్తోని ఒక్క సారీ చెప్పండి, కరిగిపోతారు. సారీ చెప్పి ఐ లవ్ యూ అని చెప్పండి, కరిగిపోతారు అసలు. అదే మ్యాజిక్. అమ్మో, మోటివేషనల్ క్లాసెస్ విత్ వరుణ్ అవుతున్నాయా? ఐఎమ్ సారీ ఒకవేళ నిజంగానే అలా అయితే. బట్ యా, అది ట్రూ. నేను ఇంతసేపు ఏదైతే చెప్పానో అది ట్రూ. నేను జస్ట్ ఒక 1 instance చెప్పాను అంతే. సో మీ పేరెంట్స్ కూడా అట్లా మీకోసం చాలా సాక్రిఫైసెస్ చేసింటారు. నెవర్ లెట్ దెమ్ డౌన్. చెప్తుంటే రియల్లీ ఎట్లా అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు, మీకు కనిపించదు కానీ లోపల. యా, డాడ్ ఈజ్ మ్యాజిక్ మ్యాన్. డాడ్స్ ఆర్ మ్యాజిక్, మామ్స్ ఆర్ మ్యాజిక్ అంటారు. ఐ అగ్రీ. బట్ ఫాదర్ని ఎందుకో చాలా మంది కన్సిడర్ చేయరు. మామ్కి ఉన్నంత రెస్పెక్ట్ ఈ సొసైటీలో డాడ్స్కి ఉండదు. అదేంటో. యా, బట్ ఆబ్వియస్లీ ఇద్దరి సాక్రిఫైసెస్ వల్లనే మనం ఇక్కడ ఉన్నాం. మస్తుండే బై కొటేషన్ అయితే. ఐ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ.